ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. దేవా, నాకు ప్రత్యేకంగా ఒక మాట దయచేయని అడుగుతున్నావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈరోజు ఈ ప్రార్థనా శక్తి అనే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఫస్ట్ కింగ్స్, చాలా బాగుంది కదా, సంతోషంగా ఉందా? రాజుల మొదటి గ్రంథం, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3:13. ఎందుకు మీరు నవ్వుతున్నారు అనేది కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే నా మనసులో ఉన్నది దేవుడు ఎలా గ్రహించాడు. నిజంగా నేను ఎప్పుడు ఏం అడగను. నేను, దేవా, ఈ స్థితిలో నన్ను సంతృప్తిగా ఉంచు అని అడుగుతున్నాను, కానీ ఎప్పుడు నాకు బంగారం అది అని అడగలేదు. అయినా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అనుకుంటున్నావా? పరలోకమందున్న దేవుడు నువ్వు అడగకపోయినా, దేవా, ఈ పులుసుతో ఈ ముద్ద దిగితే చాలు, మా అప్పులు తీరిపోతే చాలు, ఇంకేం వద్దు బాబు, అప్పు లేకుండా ఉంటే, వడ్డీ కట్టకుండా ఉంటే అదే గొప్ప భాగ్యం అని అనుకుంటున్నావు కదా. నువ్వు ఇంకా అంతకంటే ఎక్కువ అడగలేదు. నా అప్పులు తీరిపోతే చాలు, నాకు ఇంకొక 10,000 రూపాయలు ఇన్కమ్ వస్తే చాలు, ఒక 20,000 వస్తే చాలు, నేను పిల్లలు ఫీజులు కట్టాలి, హౌస్ రెంట్ కట్టుకోవాలి. కొన్ని సమయాలు ఏమని అనుకుంటారంటే, నాకు ఒక ఓన్ హౌస్ ఉంటే చాలు. ఈ గోల్ ఎక్కువైపోయింది. ఓన్ హౌస్. ఈ గోల్ ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని సముఖానికి వెళ్ళింది. అందుకనే ఆయన ఆలకించి నీకు ఇస్తున్న గొప్ప జవాబు ఏంటంటే, నువ్వు అంతగా అడగలేదు. ప్రభు, ఒక 2 రూములు ఉంటే చాలు, ఒక రూమ్ ఉన్న చిన్న జాగా, చిన్న స్థలం ఉంటే చాలు అని అన్నావు కదా. నువ్వు అడగకపోయినను నేను నీకు ఇచ్చుచున్నాను. ఏం అడగలేదంటే, చూడండి, ఎందుకంటే నీకు అడగటానికి కూడా అంత విశ్వాసం లేదు. ఎందుకంటే అంత ఎలా వస్తుంది అడిగితే కూడా, పెద్ద మేడ అడిగితే ఎక్కడ వస్తుంది? మన బ్రతుకు ఎంత, మన జీవితం ఎంత, మన జీతం ఎంత, మన ఆదాయం ఎంత, మనకున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఎంత. నేను కష్టపడుతున్నాను, ఆయన కష్టపడుతున్నాడు, నా బిడ్డ కష్టపడుతున్నాడు, అందరూ కష్టపడుతున్నా. ఈ చిట్టీలు కట్టడం, ఈఎంఐలు కట్టడం, ఈ బాధలే మా జీవితంలో. ఈ అప్పులు అనేటువంటి శాపము నుండి విడుదల కావాలి, అంతకంటే ఎక్కువ ఏమి వద్దు బాబు అన్నావు కదా. దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇస్తున్న గొప్ప మాట నేను చదువుతున్నప్పుడు మీరు ఆమెన్ అనండి. ఎందుకంటే, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను.
ఇది సొలొమోనుకి ఇచ్చిన మాట. ఈ దినము కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీవు ఐశ్వర్యమును అడగలేదు, కానీ నీకు ఐశ్వర్యం వస్తుంది. ఎస్, మీకు ఎంత అద్భుతమైన ఆశీర్వాదం ప్రకటిస్తున్నాడంటే నీవు ఐశ్వర్యమును ఘనతను. చాలామందికి ఐశ్వర్యం ఉంటుంది కానీ ఘనత ఉండదు. ఘనత కోసం వారు రాజకీయంగా వెళ్ళి చేయాలి, లేకపోతే ఎవరికి ఏదో చేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలంటే కూడా రాదు. అది దేవుడు ఇవ్వాలి. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వెలుగులోకి తీసుకురాబోతా ఉన్నాడు. ఫైనాన్షియల్గా మంచి స్థితిలో సెటిల్ అయ్యి అనేక మందికి దీవెనకరంగా, న్యాయాధిపతిగా నీ కుటుంబము దీవెనకరమైన సాక్ష్యముగా వర్ధిల్లుతారని దేవుని ఆత్మ చెప్తా ఉంది. ఓకేనా? మీకు అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా వాటిని కూడా ఇచ్చుచున్నాను. అక్కడ సొలొమోను అడిగింది ఏంటంటే జ్ఞానం అడిగాడు. ఒక్క జ్ఞానమే అడిగాడు. అడగటంలో నాకు జ్ఞానము కావాలి, నాకు ఎందుకంటే ఇంత కింగ్డమ్ని, ఇంత రాజ్యాన్ని నేను పాలించాలంటే, నేను రోల్ చేయాలంటే నాకు జ్ఞానము కావాలి, విజ్డమ్ కావాలి. దేవుడు ఆశ్చర్యపడి పాపం జ్ఞానం ఒకటే అడిగాడని, జ్ఞానమే కాదు సొలొమోను, నేను నీకు ఐశ్వర్యమును ఘనతను ఇస్తానన్నాడు. అప్పుడు కూడా సొలొమోను షాక్లో ఉంటాడు. ఎందుకంటే నేను ఆ సొలొమోను రాజ్యాన్ని చూసి వచ్చాను, ఆ ఇజ్రాయెల్ దేశాన్ని చూసాం కదా. ఇప్పటికీ అక్కడ రాళ్ళు తప్ప ఏం లేవు, అక్కడ ఇన్కమ్ వచ్చేది అంత ఏముండదు అక్కడ. కానీ ఆ దేశానికి అనేక మంది రాజులు, రాణులు పట్టుకొచ్చి పాడేశారు అక్కడంతే. ఎందుకంటే సొలొమోను జ్ఞానంతో కట్టినటువంటి కట్టడాలు, ఆ ప్రణాళిక, ప్లానింగ్ అంతా చూసినప్పుడు ఒక లేడీ, ఒక షేబా దేశపు రాణి అయితే ఈ అంతా కూడా ఇంటూ సొలొమోనులో పడిపోయింది. సొలొమోను చూడాలి, ఆ రాజ్యం అసలు ఎలాగుంది, ఇంతమంది ఇన్ని రకాలు చెప్తున్నారు, ఒకసారి చూద్దామని చెప్పి అన్నీ బాగుంటే నా అన్నీ అక్కడే ఇచ్చేస్తానని చెప్పి ఏకంగా బంగారం పట్టుకొచ్చింది, గిఫ్ట్లు పట్టుకొచ్చింది, వజ్ర వైడూర్యాలు పట్టుకుని షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చింది. సొలొమోన్ని పరీక్ష చేసింది. లాస్ట్లో అన్నది, మహారాజా నీ గురించి నేను విన్నదానికంటే చూసింది చాలా ఎక్కువ ఉంది. అలాగా అన్నాడు సొలొమోను నవ్వుతుంది. వెంటనే, రాజా మరి నీకు మా దేశము నుండి బంగారం తీసుకొచ్చాను, నీకు రథం మీద తీసుకొచ్చిన బంగారము, వజ్రాలు, వైడూర్యాలు సొలొమోను అన్ని లోపల పెట్టేసుకున్నాడు. చూడండి, అంటే ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏం చేస్తుంటే జనముల ఐశ్వర్యము నీ యొద్దకు తేబడును అన్నాడు. అంతే. ఆమేన్. వస్తుంది. ఎలాగొస్తుంది అంటే తెలియదు. అదే ఆశ్చర్యకరంగా దేవుడు ఇస్తాడు. మన బ్రతుకులన్నీ కూడా దీవెనగా మారిపోతాయి. మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడులా నీకేది ఇష్టమో అడుగుడి, అడగకపోయినా ఇచ్చేస్తాడు. ఈరోజు గొప్ప వాగ్దానం ఏంటంటే నీవు ఐశ్వర్యము పెద్ద పెద్ద ఏం అడగలేదు, చిన్న చిన్న అడిగావు కదా, అవి ఇస్తున్నాడు. వాటితో పాటు బహుశా కూతురు పెళ్ళి అవ్వాలి, ఈ బిడ్డని ఎవరి చేతిలోనే పెడితే నాకు చాలు బాబు, ఒక్క మనవని చూడాలని అంది బాబు, ఒక్క మనవడు లేకపోతే ఒక మనవరాలు, ఒక ఇల్లు ఉంటే చాలు బాబు, ఒక చిన్న ఉద్యోగం ఏదో బ్రతుకటానికి, ఇంకంతకంటే మాకు ఏమొద్దు బాబు అని ప్రార్థిస్తున్నావు కదా. వాటినిచ్చి వాటితో పాటు ఐశ్వర్యమును ఘనతయు నువ్వు అడగకపోయినా నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఆ పరిశుద్ధ ఆశీర్వాదము నీ పొలములో నువ్వు చూస్తావు, నీ కష్టార్జితంలో చూస్తావు. జనముల ఆశీర్వాద దీవెన నీ యొద్దకు తేబడుతుంది. మీరు బలమైన సాక్ష్యాలు చెప్తారు. ఆత్మ తోడుండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. ఆమేన్. ప్రియులరా, ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాట ఈనాడు, ఈ సమయము కృపాకాలములో దేవుడు మీకు నాకు బయలుపరుస్తున్న మాట. శ్రమ నొందుచున్న మిమ్ములను నన్ను ఆయన చూసి ఉన్నాడు.
హల్లెలూయా చెప్పండి. శ్రమలో ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి నీకు ఏ చెరలో ఉండి ఏడుస్తున్నావో, ఏ బంధకములో ఉండి ఏడుస్తున్నావో, ఎలాగ ప్రభువా ఈ బంధకం ఎలా పోతుంది, ఎలాగ నన్ను లేవనెత్తుతారు, నాకెవరు న్యాయం చేస్తారు, నాకు ఈ బంధకము, ఈ చెర నుండి విడుదల కావాలి, ఈ చెరలో నుండి నేను బయటపడాలి అని ఎవరైతే విశ్వాసముతో యేసునందు ప్రార్థిస్తున్నారో, నా ప్రార్థన ఆలకించట్లేదు నా దేవుడికి, కానీ దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, నాకెందుకు జవాబు రావట్లేదు, నాకెందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నావు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి ఈ దినము నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, శ్రమలో ఉన్నటువంటి నిన్ను పరిశుద్ధాత్ముడు చూచి ఉన్నాడు, ఈ దినమే నిన్ను చెర నుండి బయటకు రప్పించుచున్నాడు, నీ కుటుంబాన్ని చెర నుండి బయటకు రప్పించుచున్నాడు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మీ జీవితంలో ఉన్న చెరలో లోకములో అందరికీ ఎదురుపడినటువంటి భయంకరమైన శ్రమ చెర ఏంటంటే, మొట్టమొదటి చెర అందరూ అనుభవించేది రోగం అనే చెర. ఏ చెర? ఏదో ఒక రోగము ప్రతి మనిషిని పట్టి పీడిస్తుంది. రోగము లేని వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఏ రోగము లేదన్న వారు కుడి చేయి పైకెత్తండి. ఏ రోగము లేదు, నాకు ఏ రోగము లేదు, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చూసారు ఎంతమంది మీద ఏలుబడి చేస్తుందో. ఏదో ఒక రోగం, ఏదో ఒక రోగం, శరీరంలో రక్తంలో మార్పు, అన్నీ బాగున్నాయని చెప్పినా కానీ మనం హాస్పిటల్కి వెళ్ళి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం అందులో బయట కనబడుతుంది. కొందరికి క్యాన్సర్, కొందరికి శరీరం కుళ్ళిపోవటం, కొందరికి చర్మం మీద మచ్చలు రావటం, కొందరికి భయంకరమైన దురద, ఎముకల బాధ, జాయింట్లలో నొప్పి, అరిగిపోయి తలలో బాధ, బ్రెయిన్ పాడైందని, పాడవుతుందని, ఇంకెంతో కాలం బ్రతకమని, ఎన్నో రకాల రోగాలు. 4 అడుగులు వేస్తే ఇంకా నడవలేని పరిస్థితి, కాళ్ళు మంటలు, చేతులు మంటలు, దృష్టి తగ్గిపోయిందని బాధ, పెదవులు కుళ్ళిపోయి పెదవుల మీద మచ్చలు రావటం, శరీరం అంతా కూడా ఏదో ఒక వ్యాధి, ఎక్కడో చోట చిన్న గడ్డల కింద రావటం, అది పెరిగిపోవటం. ప్రియులరా, ఈ దినాన దేవుడు పరలోకము నుండి మీకు నాకు తెలియపరుస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను మొదటగా రోగం అనే చెర నుండి బయటికి దేవుడు రప్పించుచున్నాడు. తెలియకుండానే రోగము నిన్ను వదిలిపోతుంది అన్నమాట. ఎత్తైన స్థలంలో నీరు కిందకి ఎలా జారిపోతుందో, నీ మీద ఉన్న రోగము పాతాళానికి పారిపోతుంది. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతించారు. ఏ రోగము, ఏ వ్యాధి, దేని చేత పీడించబడుతున్నావో నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగుగాక. అందరి మీద ఏలుబడి చేస్తున్న రోగం, మానసిక రోగం, అనుమానం అనే రోగం కూడా ఉంటుంది. చాలామందికి రోగం, అనుమానం అనే రోగం. కొంతమంది భర్తలకి రోగం, భార్యల మీద అనుమానం. ఈ రోగాలు భయంకరమైన చెరలో ఉన్నవే యేసు నామములో ఈరోజు పరిపూర్ణముగా నువ్వు బాగుపడతా ఉన్నావు. అంతే. ఏ శ్రమ, ఏ చెర నుండి బాధ కలుగుతుందో విడుదల ఈ దినాన్ని నువ్వు చూస్తా ఉన్నావు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ తల్లి, నీ తండ్రి రోగము నుండి విడుదల పొందుతున్నారు. భయంకరమైన వ్యాధి మిమ్మల్ని విడిచి పోవును గాక. సంపూర్ణంగా దేవుడు బాగు చేస్తాడంతే. రెండవ చెర ఏంటి చెప్పాలి? డబ్బులు, అప్పులు, ఆర్థిక సంక్షోభం. ప్రతి కుటుంబాన్ని బంధించింది సైతాను. ఏ మనిషి అయినా సరే అప్పు చేయని వాడు కూడా అప్పు చేసి బ్రతుకుతున్నాడు.
ఎక్కడ చూసినా కష్టార్జితం అంతా కూడా వడ్డీలు కట్టడమే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ తెచ్చి అక్కడ కట్టడం, అక్కడ తెచ్చి అక్కడ కట్టడం, చివరికి అప్పులు తీర్చలేక సూసైడ్ చేసి చనిపోవాలనుకుంటారు. దేవుని బిడ్డగా నీవు బాధపడుతున్నావు, ఆయన నిన్ను చూశారు. నిన్ను అప్పులు అనే చెర నుండి దేవుడు బయటికి లేవనెత్తుతా ఉన్నాడు. గొప్ప విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు. తన దాసుడి ద్వారా ప్రకటిస్తున్నప్పుడు ఆ వాగ్దానం నువ్వు రిసీవ్ చేసుకుని దేవుడు నాకు ఇచ్చాడు నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. చెర నుండి, నీ పిల్లల చెర నుండి, నీ కుటుంబంలో పిల్లలకి ఏ బాధలు ఉన్నాయో, నీ బిడ్డలకి ఏ బాధలు ఉన్నాయో, ఏ రకమైన చెర, మానసిక రోగము, అప్పులు బాధ. చాలామంది అనుకుంటారు అప్పు లేకపోతే హ్యాపీగా బతకొచ్చు. అన్నీ ఉన్నవాడికి అనుమానం, ఏమీ లేని వాడికి రోగం, అప్పులు, బాధలు. ఇంకా చెప్పాలి, ఇల్లు లేని బాధ, పెళ్ళి అవ్వలేని బాధ. ఇప్పుడు ఎక్కువ పెళ్లి కొడుకులు ఎక్కువైపోయారు. అందరూ పెళ్లి కొడుకులు ముదిరిపోయారు చాలామంది. వాళ్ళ తల్లిలు ఏడుస్తూ, ఏమండి మా పిల్లోడికి పెళ్లి చేయాలి, మా పిల్లోడి కొరకు ప్రార్థన చేయాలి. అమ్మాయిలకి అడగట్లేదు, ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారు? అమ్మాయిలకి మంచి రోజులు వచ్చినాయి ఇప్పుడు. హల్లెలూయా. ఆడపిల్ల తండ్రులు అదృష్టవంతులు అంతే. హల్లెలూయా చెప్పట్లేదే? మీ అమ్మాయిలను కావాలని మీ కాలు మొక్కి మరీ అడుగుతారు. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. దేవుడు మీ ఇంట్లో శుభకార్యములు తలపెడుతున్నాడు. ఇంతవరకు ఆగిపోయి స్తంభించిపోయిన అన్ని కూడా బంధకాలు విడుదల కలుగుతాయి అన్నమాట. ఏ విషయంలో శ్రమ పడుతున్నావో ఆయన చూశాడు. అందుకనే చెరలో నుండి మిమ్మును రప్పించుచున్నాను అన్నాడు. ఆమేన్. మీకు ఆగిపోయిన పనులన్నీ ముందుకెళ్తాయి. నేనే దేవుని సేవకుడిగా మీకు ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన వాక్కు మీకు తెలియపరుస్తున్నాను. మీరు ఏడవకండి, బాధపడకండి, విడుదల కలుగుతుంది. 2వ ఆశీర్వాదం మీకు చెప్తున్నాను చూడండి. పాడైన పట్టణములను మరలా కట్టుకొని, ఆమేన్, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ఆమేన్. 2వ ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పాలి? కుడి చేయి పైకెత్తి చెప్పాలి. కుడి చేయి పైకెత్తి, చెర నుండి విడుదల. ఆమేన్. అప్పులు చెర, రోగం అనే చెర, దరిద్రం అనే చెర. చెప్పాలి చెప్పాలి. మానసిక వ్యాధి నుండి, చెర నుండి విడుదల. అన్ని రకాలు. మీ ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నాయో, ఏ విషయంలో తలపట్టుకుని ఏడుస్తున్నావో దానికి దేవుడి దినాన్ని ముగింపు పలికి ఉన్నారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ఇంట్లో పాడి విషయంలో, పంట విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాలు విడుదల. 2వది చదవండి. పాడైన పట్టణములను మరలా కట్టుకొని. ఏంటండి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు. హల్లెలూయా. మీ గ్రామము మరలా దీవించబడుతుంది. మీ పట్టణము మరలా అభివృద్ధి దశలోకి రాబోతుంది. పట్టణం అభివృద్ధి అయినప్పుడు అక్కడ నువ్వు కాపురం ఉండగలదు. ఎందుకంటే అక్కడ కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి, కొన్ని వ్యాపారాలు దొరుకుతాయి, కొన్ని రకాలుగా జీవనాధారము దొరుకుతుంది. ఇంతవరకు ఆధారము లేదు బాబు, ఉద్యోగము లేదు బాబు, ఇల్లు లేదు బాబు, ఏ దారి లేదని ఏడ్చావు కదా. దేవుడు బలమైన ఆశీర్వాదం ఏంటంటే మీ పట్టణములను మీరు మరలా మీరే కట్టుకునే స్థితి, బలము దేవుడు మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. నీ ఇల్లు నువ్వు కట్టుకుంటావు, నీ కాపరాన్ని నువ్వు కట్టుకుంటావు. ఇడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలిసి దేవుని ఘనపరుస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇడిపోయిన భార్య భర్తలు మళ్ళీ కలుస్తారు. ఇడిపోయిన అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారు. విడిపోయిన అక్క చెల్లెలు బంధాలు మరలా ఒకటవుతాయి.
దేవుడు గొప్ప ఐక్యతతో కూడిన అభివృద్ధి ఆశీర్వాదాన్ని ఈ నెలలో ఈ దినమే మీకు ప్రకటిస్తా ఉన్నాడు. పరిశుద్ధ ఆశీర్వాదం ద్వారా మీ పట్టణములు మీరు మరలా కట్టుకుంటారు. కూలిపోయిన వ్యాపారం, కూలిపోయిన సంసారము, కూలిపోయినటువంటి బ్రతుకు తెరువు, కూలిపోయినటువంటి ఆరోగ్యము, శరీరము, సౌందర్యము మరలా తిరిగి దేవుడి కృప ద్వారా నీవు కట్టబడతావు. పడిపోయిన నీ బ్రతుకు మరలా లేవనెత్తబడుతుంది. ఎండిపోయిన నీ జీవితం మరలా పుష్పిస్తుంది. మోడిలాగా అయిపోయేవేమో మరలా నీ బ్రతుకు చిగురిస్తుంది. ఆయన నీ చెయ్యి విడువలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా బ్రతుకులో ఎవరున్నారు? నాకెవరున్నారు? నాకెవరు సహాయం చేస్తారు? నేను ఎందుకు బ్రతకాలి? నా బ్రతుకు ఒంటరి అయిపోయిందని ఏడుస్తున్నావు కదా, మరలా నీ బ్రతుకు జంటగా దేవుడు మార్చబోతున్నాడు. నీ బ్రతుకులో గొప్ప పుష్పించే గొప్ప సాక్ష్యమును చెప్పబోతున్నావు. నీ ఒంటరి కాదు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆమేన్. నీకెవరు సహాయం చేయలేదని ఏడవకు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కూడా గౌరవించట్లేదు, నలుగురిలో నన్ను అవమానం చేస్తున్నారు, నాకు అసలు బ్రతకాలని లేదు, ఆఫీస్లో బ్రతకాలని లేదు, ఆఫీస్కి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, పొలం పనులకు అందరితో వెళ్ళబుద్ధి అవ్వట్లేదు, నా జీవితం ఒంటరి అయిపోయింది, నాకేమీ లేదు, ఏది లేదని ఏడుస్తున్నావేమో, ఆయన మరలా నీ ఒంటరితనాన్ని దీవెన వృక్షముగా కట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ పట్టణములను మీరు మరలా కట్టుకుంటారన్నమాట. కొత్త ఆదాయాన్ని నువ్వు చూస్తావు, నూతన ఇన్కమ్ రావటం చూస్తావు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వస్తుంది. మరొక మాట ఏమన్నాడు అక్కడ? ద్రాక్ష తోటలు నాటి. మొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పండి? నేను చెప్పకుండా చెప్పాలి. చెయ్యి పైకెత్తి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. చెయ్యి ఇలా పైకెత్తి. చెర నుండి విడుదల చెప్పాలి. రెండవది, పాడైన పట్టణములు మరలా కట్టుకుని. పాడైన పట్టణము తిరిగి కట్టబడుతుంది. మరలా మీ కాపురములు నిలబడతాయి. హల్లెలూయా. అల్లుడు కోపగించి వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావేమో, వద్దంటే వద్దని వెళ్ళిపోయాడని ఏడుస్తున్నావేమో, మళ్ళీ ఏదో రాత్రి చెప్పబెట్టకుండా వచ్చేస్తాడు. అంతే అడుగుతావు, చెప్పకుండా వెళ్ళిపోయావు కదంటే ఏదో అప్పుడు అలా కోపగించి వెళ్ళిపోయాను, కానీ నేను నీ బిడ్డను వదిలి నేను ఉండలేనని వచ్చేస్తాడు. దేవుడు నీ అల్లుడికి నీ బిడ్డ మీద కొత్త ప్రేమ పెడతాడు. ఆమేన్. నీ భర్తకి నీ మీద ప్రేమ పెడతాడు. మీ కుటుంబాలని దేవుని ప్రేమతో దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరు వద్దన్నా, ఎవరు వెళ్ళిపోయినా ఏడవకండి, వెతక్కండి, మళ్ళీ తెచ్చి మీ దగ్గర పాడేస్తాడు. అంతే. ఆమేన్. నీ తండ్రి గొప్పవాడు. ఆమేన్. నీకు అన్యాయం చేయడు. నీ దగ్గరికి సైతాన్ రానెత్తాడా? వచ్చినట్టు వస్తుంది, కానీ అది చాలా దగ్గరికి వస్తుంది. 1/2 ఇంచ్ దగ్గరికి వచ్చినప్పటికీ అది దాటి నీ లోపలికి రాలేదు. అది దేవుని కంచె ఉన్నది. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో మనం ఎక్కడి నుంచి వెళ్ళబోతూ ఉన్నాం. చెర నుండి విడుదల దేవుడిస్తా ఉన్నాడు. ఎప్పటికీ నాకు విడుదల కావాలి. విడుదల ఎప్పుడు వస్తుంది? ఎవరు నన్ను బంధకము నుండి విడుదల చేస్తారని ప్రతి సమయము ఆలోచిస్తున్నావు కదా, ప్రయాణములో ఆలోచిస్తున్నావు. దేవుడు నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యులకి ఉన్న చెర నుండి విడుదల దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. నీ బిడ్డకి విడుదల ఇస్తా ఉన్నాడు, నీ భర్తకి విడుదల ఇస్తా ఉన్నాడు, నీ భార్యకి విడుదల ఇస్తా ఉన్నాడు. సమస్తములో గొప్ప డెలివరెన్సీ, గొప్ప విడుదల యేసు నామములో నీ కుటుంబంలో జరగబోతోంది. రోగము నుండి విడుదల, అప్పుల ఆర్థిక దరిద్రత నుండి విడుదల, ఐశ్వర్యవంతులుగా మీరు మారుతారు. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా దీవించవా. అడిగేటప్పుడు సరైన రీతిలో అడగటం నేర్చుకో. నువ్వు స్థిరమైన భూమిని అడుగు, స్థిరమైన వ్యాపారాన్ని అడుగు, జ్ఞానమైన భార్యను అడుగు, జ్ఞానమైన భర్తను అడుగు,
ఆరోగ్యమైన బిడ్డని మన అడుగు. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. నువ్వు ఆయన బిడ్డగా ఉండాడు. నువ్వు యేసు బిడ్డగా ఉన్నావా? యేసుని రక్షకుడిగా అంగీకరించేవా? యేసు నామములో పాపములన్నీ కడిగివేయబడతాయి. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. అడగండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను దీవించు, నాకు విడుదల దయచేయి. హల్లెలూయా. గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు మీకు పక్షముగా ఉన్నాడు. మీ తోటలను, మీ పొలములను మీరు అనుభవించేలాగా ఆశీర్వదిస్తాడు. మీ పంట వడ్డీలు పాలు కాకుండా, మీ పంట ఎవడో నాశనంగా పట్టుపోకుండా, మీ పండిన పంట పురుగులు తినకుండా దేవుడు ఆ కష్టార్జితాన్ని 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలింపు చేసి నిన్ను తలగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా. అడగండి, మీకేం కావాలో అడగండి, యేసు నామములో అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలని వచ్చేవాడుకో యేసు నామములో అడుగు. హల్లెలూయా.